జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీలో చావా సినిమా ఎంతమంది చూసినారా భాషతో పనిలే ఇప్పుడు గతంలో ఈ మూకీ సినిమాలు అనేటివి వచ్చేటి అనమాట అంటే అసలు ఏం సౌండ్ ఉండదు మాటలు ఉండవు ఏం ఉండవు కానీ జనాలు చూస్తూ ఉంటారు అర్థమవుతుంది అనమాట ఆ విధంగా సినిమాకు భాషతో పనిలే చూస్తే నీకు చూస్తూ ఉంటే మ్యాటర్ అయితే అర్థమవుతుంది కాబట్టి మీలో ఎవరైనా ఇంతవరకు చావా సినిమా కన్నా చూడకుండా ఉంటే ఏమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చావా సినిమా చూడండి. సంభాజీ మహారాజ్ యొక్క చరిత్రను ఎంత గొప్పగా చూపించారంటే అంత గొప్పగా చూపించినారు. దాంట్లో సంభాజీ మహారాజ్ పాత్ర పోషించినటువంటి విక్కీ కౌశల్ కూడా అంత గొప్పగా అద్భుతంగా నటించాడు. మీలో ఎవరైనా చావా సినిమా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? సరే, చావా సినిమా గురించి నేను మీకు ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చావా సినిమా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత చరిత్రను తెలియజేస్తా నిర్మించినటువంటి సినిమానే ఈ చావా సినిమా. చాలా గొప్పగా చాలా అద్భుతంగా తీసినారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ చావా సినిమా గురించి మాట్లాడినారు. ఇటీవల జరిగినటువంటి 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ గారు ఈ చావా సినిమా పైన ప్రశంసలు కురిపించారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉంటుందో. దీంతో ఈ చావా సినిమా ఇప్పటి వరకు నాకు తెలిసి 400 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. చావాకు తెలుగు వెర్షన్ రిలీజ్ చేయమని చెప్పేసి తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ చావా మూవీ మేకర్స్ ఇంకా ఈ చావా సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేయాలా లేదా అని డెసిషన్ కూడా తీసుకోలేదు. కానీ అప్పుడే చావా సినిమాకు ఎవరు ఈ సంభాజీ మహారాజ్ పాత్ర ఉన్నది కదా విక్కీ కౌశల్ నటించింది, దానికి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పనున్నాడని చెప్పేసి ప్రచారం కూడా మొదలైపోయింది. అబ్బా, ఎన్టీఆర్ గారు చెప్పినట్టే బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బోల్డ్ వాయిస్ ఆ విధంగా చెప్పగలుగుతాడు ఆయన ఎన్టీఆర్. నాకు ఆ నమ్మకం ఉన్నది. ఆ విషయంలో నిజం ఎంత ఉన్నది అనేది కూడా ఇంకా తెలియదు. సరే, ఏది ఎన్టీఆర్ దీనికి డబ్బింగ్ చెప్తున్నాడా లేదా దీంట్లో వాస్తవం ఎంత అనేది ఇదైతే తెలియదు. సరే, మన చావా సినిమా చూస్తే ఎలాంటి వారికైనా కూడా రక్తం మరిగిపోతుంది అంటే హిందూ పుట్టినోడికి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ తాను తప్పించుకునే వీలున్నప్పటికీ కూడా తాను తప్పించుకోకుండా మొఘల్ సైనికులతో పోరాడి మన సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి సంఘటన చూస్తూ ఉంటే రోమాలట్టే నెక్కబడుచుకుంటాయి. ఎందుకు ఆయన పట్టించింది తెలిసిన మన హిందువులే, ఆయన బామర్దులే. దరిద్రముడా కొడుకులు మనలోనే ఉన్నారు, మన చుట్టూనే ఉన్నారు, మనకి ఇరువల్లానే ఉన్నారు. ఈ దేశానికి ద్రోహులు ఎవరంటే, ఈ ధర్మానికి ద్రోహులు ఎవరంటే మొట్టమొదట మనం చెప్పాల్సింది లే వాళ్ళు వీళ్ళు అని కాదు, మనోళ్ళే మన ముడా కొడుకులే. సరే, ఇకపోతే మొఘలులు మన దేశ దురాక్రమణదారులు బలవంతంగా మత మార్పిడులు చేస్తూ మన ఆడబిడ్డలను అత్యాచారాలు చేస్తూ మన పైన జిజియా పన్నులు విధిస్తూ హిందువులకు నరకం అంటే ఏంటో ప్రాణాలతో చూపించారు. మన హిందువులను బానిసల కంటే దారుణంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన దేశ దురాక్రమణదారులైనటువంటి మొఘల్ పాలకులకు పెద్దపేటేసి వాళ్ళ దిక్కుమాలిన చరిత్ర గురించి మన పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కించారు. అక్బర్ ది గ్రేట్ అంట మన చేతనే ఈ దరిద్రపుండా కొడకల యొక్క వాళ్ళ చరిత్రలో చదివిపించారు. దేంతో కొట్టాలి చెప్పండి, దేంతో కొట్టాలి, దేంతో కొడదాం? అంతేకాకుండా మన దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో ప్రసిద్ధి చెందినటువంటి రహదారులకు అక్బర్ రోడ్డు, హుమయూన్ రోడ్డు, బాబర్ రోడ్డు, ఔరంగజేబ్ రోడ్డు అంటూ ఈ మొఘల్ పాలకుల పేర్లు పెట్టారు. ఇంతకంటే దరిద్రము, ఇంతకంటే దౌర్భాగ్యము ఏది ఇదంతా కూడా. అయితే ఇప్పుడు చావా సినిమా చూసిన తర్వాత మన హిందూ యువకులు ఈ రోడ్ల పేర్లను చూసి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా ఈ అక్బర్ రోడ్డు, హుమయూన్ రోడ్డు, బాబర్ రోడ్డు, ఔరంగజేబ్ రోడ్డు, ఇలా అమ్మ పెండాకూడు రోడ్డు అని చెప్పేసి ఏదన్నా నేమ్ బోర్డులు కనుక కనపడితే వాటిని పీకి పారేస్తారు, బద్దలు కొడతారు, తంతారు, ఎగిరిగిసి తంతారు అట్టే. అదే సమయంలో జై భవానీ వీర్ శివాజీ నినాదాలు చేస్తున్నారు. దీంతో ఢిల్లీలో కొత్తగా కొలువైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని మార్గాలకు ఏది ఈ కల్తీగాళ్ళ పేర్లు పెట్టారు కదా ఎవరో ఈ మొఘల్ పాలకుల పేర్లు, వాటిని తీసేయాలని చెప్పేసి ఒక స్పష్టమైన నిర్ణయానికి అయితే వచ్చినారంట. వాటి స్థానంలో స్వాతంత్ర ఉద్యమకారుల పేర్లు పెట్టాలని వచ్చే వారంలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే డిసైడ్ అయిపోయిందంట. మొత్తం మీద చావా సినిమా మాత్రం మన హిందువుల్లో జాతీయ భావాన్ని, హిందుత్వ భావజాలాన్ని రగల్చడంతో పాటు మన ధర్మం పైన గౌరవాన్ని కూడా పెంపొందించింది. ఈ సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, అసలు ఈ సినిమా తీయాలని ఎవరైతే ఆలోచన వచ్చిందో వాళ్లకు ఏది మొత్తం అంటే ఆ సినిమా టీం మొత్తానికి కూడా ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేస్తున్నాం. నిజంగా ఒక మంచి అద్భుతమైన సినిమాని తీసినారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు నచ్చలేదంటే ఏదో లోపం ఉన్నట్టే, ఖచ్చితంగా ఈ న్యూస్ని షేర్ చేయండి.
ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. హర హర మహాదేవ్.